హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 క్లైమాక్స్కి చేరింది. ఈ నేపథ్యంలో తొలి ఫైనలిస్ట్ ఎవరా అని బిగ్ బాస్ తెలుసుకోవడం కోసం టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రారంభించారు. అయితే గత సీజన్స్కి భిన్నంగా టికెట్ టు ఫినాలే టాస్క్ ఈ వారం అంతా జరిగింది అని చెప్పాలి. ఎందుకు అంటే గత సీజన్స్లో ఓన్లీ హౌస్మేట్స్ మాత్రమే ఈ ఫినాలే టాస్క్లో పాల్గొనేవారు. అయితే టికెట్ టు ఫినాలే టాస్క్లో ఈ సీజన్లో మాజీ హౌస్మేట్స్ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అఖిల్ సార్థక్, హారిక, మానస్, ప్రియాంక జైన్, వితికా షేరు, అలాగే పునర్నవి వీరందరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో కొన్ని టాస్కులు ఆడించి టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్స్ని ఎంపిక చేయడం జరిగింది. సో టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్స్గా రోహిణి, అవినాష్, నిఖిల్ అలాగే గౌతమ్ నిలిచారు. సో ఈ నలుగురి మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ సాగబోతుంది. అయితే ఈ నలుగురిలో కూడా ఫిజికల్ టాస్కుల పరంగా చూస్తే నిఖిల్ అలాగే గౌతమ్ ఖచ్చితంగా స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. అయితే రోహిణి గత వారం ఆడిన ఆటని, ఈ వారం ఆడిన ఆటని పరిగణలోకి తీసుకుంటే రోహిణి కూడా వీరికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అవినాష్ని కూడా తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. ఎందుకంటే అవినాష్ తనదైన రోజు ఎవరినైనా ఓడించగలిగే సత్తా ఉంది. అలాగే ఆడియన్స్ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఆ కోణంలో ఆలోచించిన అవినాష్ కూడా గట్టి పోటీదారుడే అని చెప్పవచ్చు. సో ఫైనల్గా అయితే కంటెండర్స్గా నిలిచిన నిఖిల్, గౌతమ్, అవినాష్, రోహిణిలలో ఎవరో ఒకరు టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి తొలి ఫైనలిస్ట్గా నిలవబోతున్నారు. అయితే నిఖిల్కే టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి తొలి ఫైనలిస్ట్గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే నిఖిల్ కనుక తొలి ఫైనలిస్ట్గా గెలిస్తే మళ్ళీ మరోసారి పృథ్వీకి అవకాశం, అదృష్టం వరించినట్టే అని చెప్పవచ్చు. ఎందుకు అంటే నిఖిల్ తొలి ఫైనలిస్ట్గా నిలిస్తే నిఖిల్ ఓటింగ్ మొత్తం కూడా పృథ్వీకి మళ్ళీ పృథ్వీ కూడా టాప్ 5లో నిలిచే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఏదో ఒక విధంగా 99% అయితే తొలి ఫైనలిస్ట్గా నిఖిల్ నిలవడానికి శాయశక్తిలా ప్రయత్నిస్తాడు అని చెప్పవచ్చు. మరి మీ దృష్టిలో తొలి ఫైనలిస్ట్ అయ్యే అర్హతలు ఎవరికి ఉన్నాయి, అవ్వడానికి ఎవరు మీరు ఇష్టపడుతున్నారు అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీ దృష్టిలో ఎవరు టాప్ 5లో ఉండాలనుకుంటున్నారో కూడా ఆ 5 మంది పేర్లను కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.